శారీని 2.5 మీటర్స్ అన్నట్టు కట్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ ఉంది. 4 ఫోల్డ్ లెక్క మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. టోటల్ ఫ్యాబ్రిక్ లెంత్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ ఎడ్జ్ దగ్గర మనకి సీట్ లెంత్ ఎంత కావాలో మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. హెవీ ఉన్న వాళ్ళకైతే 10 ఇంచెస్ or 11 ఇంచెస్ అట్లా కావాల్సింది వస్తుంది లెంత్. దాని తర్వాత 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. లెంత్ 8 ఇంచెస్, 2 ఇంచెస్ అవుట్వర్డ్స్ మార్క్ చేసుకొని కర్వ్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనకి లెగ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఫుల్ లెంత్ ప్యాంట్ ఫుల్ లెంత్ ఎంత ఉందో మార్క్ చేసుకొని దానికి ఫోల్డ్ కోసం నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకోవడానికి కోసమని. ఇప్పుడు లెంత్ తీసుకున్న తర్వాత 4 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి లెగ్ రౌండ్ ఎంత కావాలో కింద బాటమ్ బాటమ్ రౌండ్ ఎంత కావాలో మార్క్ చేసుకొని నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్కి మార్క్ చేసుకొని ఇట్లా క్రాస్గా జస్ట్ ఒక షేప్ ఇచ్చుకొని దానికి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. పటియాలా ప్యాంట్ కాబట్టి మనం ఇలా క్రాస్గా తీసుకోవాలి. మనకి ఎంత ఫ్లేర్ కావాలో అంత ఫ్లేర్గా మనం తీసుకోవాలి. పెద్ద సైజు కావాలి అనుకుంటే మీరు 5 మీటర్స్ క్లాత్లో కూడా మీరు తీసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా వస్తుంది. ఇక్కడ రౌండ్ కూడా సీట్ రౌండ్ కూడా కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ప్లీట్ వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేస్తుంది ప్లీట్ లాగా. మిడ్ పాయింట్ అనేది కట్ చేసేసుకోండి సైడ్లో. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనకి వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దాన్ని 1/4 చేసుకొని ఫస్ట్ మార్క్ చేసుకోండి. దాని తర్వాత మీకు లూజ్ అనేది ఎంత కావాలో చూసుకోండి. నేను 4 ఇంచ్కి తీసుకుంటున్నాను. 1 ఇంచ్ నాకు కుట్టడానికి సైడ్లో పోతుంది. 1 ఇంచ్ ఇంకొక సైడ్ మనకి డోరీ పెట్టుకునే సైడ్ ఫోల్డింగ్కి పోతుంది. సో 2 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ అనేది మనకి మిగులుతుంది అన్నమాట ఎక్స్ట్రా లూజ్. ఇప్పుడు లెంత్ అనేది నేను 8 ఇంచెస్ అనేది తీసుకొని కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది అయిపోయింది. 2 పీసెస్ వస్తుంది. ఇట్లా పెట్టుకొని ఇవి మిడల్లో జాయిన్ చేసుకోవాలి మనం. ఇక్కడ నీ లెంత్ ఉంది కదా, అక్కడ మనం ప్యాంట్ బాటమ్ ఫోల్డ్ దగ్గర క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసుకొని మనం కుట్టుకోవాలి. ఇక్కడ ఐరన్ చేసేసుకున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రింకిల్స్ రాకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక కుట్టు సైడ్లో కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ
ఇప్పుడు ఇక్కడ ఏ షేప్ అయితే వి షేప్ అయితే వి షేప్, రౌండ్ అయితే రౌండ్, నేను ఇక్కడ వి షేప్ ఇస్తున్నా. సేమ్ మీరు కూడా మీకు ఏ షేప్ అయితే కావాలో డిజైన్ మార్కింగ్ చేసుకొని కుట్టుకోండి. నేను ఈజీగా వి షేప్ అనేది కుట్టేసుకుంటున్నా. ఇట్లా కుట్టేసినాక సేమ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టేసుకోండి. ప్యాంట్ ఇంకొక పీస్ కూడా కుట్టేసి అయిపోయింది. ఇప్పుడు సైడ్లో మనం కుట్టుకోవాలి. సీట్ దగ్గర దాకా మనం 1/2 ఇంచ్ అనేది కుట్టుకోవాలి. టూ సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ పైనుంచి 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వచ్చి కింద మనము ఫోల్డింగ్, నేను 12 ఇంచెస్ ఉంది కింద, సో నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 1/2 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా 12 వస్తే దాన్ని ఆఫ్ చేసుకోవాలి. హాఫ్ మార్క్ చేసుకొని సేమ్ 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ వదిలేసి మనం మార్కింగ్ చేసుకోవాలి. పైకి వచ్చేసరికి మనం 1/2 ఇంచ్కి జాయింట్ అనేది అయిపోవాలి, పైకి వెళ్ళిపోతూ కొద్ది. ఇప్పుడు దీనికి 1/2 జాయిన్ చేసుకోవాలి. కింద వచ్చేలోపు 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసి కుట్టుకోవాలి. సేమ్ 2 ప్యాంట్స్ కూడా సేమ్ అట్లనే మనం మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇంకొక పీస్ కూడా సేమ్ అట్లనే మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే అట్లానే కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీన్ని కరెక్ట్ సైడ్కి ఉల్టా తిప్పేసేయండి.
రెండు పార్ట్ కూడా సేమ్ అట్లనే తిప్పుకున్న తర్వాత సీట్ అనేది రౌండ్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇవి రౌండ్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసేస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు పైన పార్ట్ జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్కి ఒక సైడ్ అయితే 1/2 ఇంచ్కి కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పుడు ఇలా 1/2 ఇంచ్ మనం ఇలా కుట్టేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ అంటే 2 ఫోల్డ్ వచ్చేటంత అంత గ్యాప్ వదిలేసి, అంటే ఎంత ఉంది అంటే 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్ గ్యాప్ వదిలి మనం పైన ఒక 1/2 ఇంచ్ కుట్టేస్తాం. 1.5 ఇంచ్కి ఫస్ట్ ఒక మార్క్ అయితే వేసుకోండి. తర్వాత ఒక లైన్ అయితే వేసేసుకోండి. వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకొని స్ట్రైట్ చేసేసుకోండి. ఇప్పుడు పైన మనం 1/2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసేసుకుంటాం. దాని తర్వాత 1 ఇంచ్కి మనం అనేది ఫోల్డ్ అనేది చేసుకుంటాం. ఎక్కడైతే మనం ఫోల్డింగ్ అనేది చేసుకుంటామో అక్కడి నుంచి కిందికి మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ పైన ప్యాంట్కి డోరీ వస్తుంది కదా, దానికోసమని అక్కడ మిడిల్ నుంచి కుట్టుకుంటాం. ఇప్పుడు ఓపెన్ చేసుకొని దీన్ని ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఒక ఫోల్డ్ చేసి కుట్టండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ రౌండ్గా ఒకటి కుట్టు అయితే వేసేసుకోండి.
ఇప్పుడు ఇట్లా 1 ఇంచ్ అన్నట్టు ఫోల్డ్ చేసుకొని రౌండ్గా కుట్టుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా ఫస్ట్ నాట్ వేసుకొని దాని తర్వాత కరెక్ట్ 1 ఇంచ్ వచ్చేటట్టు రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. పైన పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఇంచెస్, ఇక్కడ ఒక 2 ఇంచెస్, రెండు సైడ్ ఆపోజిట్ సైడ్ 2 ఇంచెస్ వదిలేసి మిగిలిన దగ్గర మనము ప్లీట్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్ హాఫ్ ఉందని కరెక్ట్ చూసేసుకోండి. ఒక 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ అన్నట్టు మార్క్ చేసుకోండి. మార్క్ తెలవడానికి కోసమని నేను అక్కడ చిన్నగా ఒకటి కట్ చేసేస్తున్నా. ఇప్పుడు సైడ్లో కూడా ఒక కట్ అయితే వేసేసుకోండి. ఫస్ట్ ఆ 2.5 ఇంచెస్ ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ అయితే కట్ అయితే చేసుకున్నామో అక్కడ మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది మిడ్ పాయింట్ నుంచి కుట్టేసుకోవాలి. ఆ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ వచ్చే దగ్గర మాత్రమే కుట్టేసుకోవాలి. కరెక్ట్గా ఇట్లా పెట్టి కుట్టేసుకోండి. సేమ్ అట్లనే ఇలా పెట్టి 2.5 ఇంచెస్ బ్యాక్ సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాంట్ది కూడా మనం మిడ్ పాయింట్ అనేది తీసేసుకోండి. సైడ్లో మనకు తెలవాలి కదా. చిన్న కట్ అయితే కట్ చేసేసుకోండి. స్ట్రైట్ చూసుకొని మిడ్ పాయింట్, ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ తీసుకొని ఒక చిన్న కట్ అయితే కట్ చేసేసుకోండి. 2 సైడ్స్ కూడా సేమ్ అట్లనే కట్ చేసుకున్నాక అక్కడ జస్ట్ ఒక 1 ఇంచెస్ అన్నట్టు జస్ట్ ఒక కుట్టు అయితే కుట్టుకోవాలి. ఆ మిడ్ పాయింట్ ఇక్కడ కట్ చేసిన మిడ్ పాయింట్ కలిపి ఇలా ఉల్టా తిప్పేసినాక ఉల్టా సైడ్ మనం చూసుకొని కుట్టాలి. ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ కూడా అంతే, సేమ్ అట్లనే పెట్టి ఒక 1 ఇంచ్ అన్నట్టు కుట్టేసుకోవాలి.
ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ప్లీట్ పెట్టాలి. ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి ప్లీట్స్. ఇప్పుడు ఇవి ఉన్నాయా, ఇవి ఆపోజిట్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ ప్లీట్. ఇది ఇప్పుడు ఇట్లు పెడితే ఒక పిన్ గుచ్చేసేయండి. ఒక్కొక్క ప్లీట్ పెట్టి ఒక పిన్ గుచ్చేసేయండి. 1 ఇంచ్కి ప్లీట్ పెట్టేసేయండి. 4 to 5 ప్లీట్ ఆర్ 6 ప్లీట్స్ అనేసి అన్నట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు రివర్స్ తిప్పేసి అన్నీ కరెక్ట్గా నీడలు కుచ్చుకోండి. పిన్ చేసుకోండి కరెక్ట్గా. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇట్లా వస్తుంది. పిన్ గుచ్చేసారు అనుకుంటే ఇప్పుడు నీట్గా పిన్స్ అనేది పెట్టేసుకోండి. పిన్ వచ్చేసేది సేమ్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఆపోజిట్ సైడ్లో కుట్టాలి. ఇది ఇటు సైడ్ ఉంటే ఇటు సైడ్ కుట్టుకోవాలి. మనం బ్యాక్ సైడ్ కూడా అంతే. మనం ఫ్రంట్లో ఎట్లా అయితే కుట్టుకున్నామో ఆపోజిట్ సైడ్లో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలి. 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ప్లీట్ వేసేసుకోండి.
ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు రౌండ్గా కుట్టుకోండి. పిన్ అన్ని తీసేసి రౌండ్గా కుట్టేసుకోవాలి.